హాయ్ అండి. మీ ఇంట్లో వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మా బిల్డింగ్‌లో అయితే అందరం చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. 5 డేస్‌కి 5 డిఫరెంట్ కలర్స్ డ్రెస్ కోడ్స్ వేసుకొనేసి అందరం యూనిటీగా చాలా అంటే చాలా బాగా జరిగిందనమాట. ఇది మా బుజ్జి వినాయకుడు విగ్రహం చిన్నదైనా పూజలైతే చాలా బాగా జరిగాయి. ఎలా జరిగింది ఏంటి అనేది మీరే చూసేయండి. ఇది ఫస్ట్ డే అనమాట. ఫస్ట్ డే మేము రెడ్ కలర్ డ్రెస్ కోడ్ ఎంచుకున్నాం అనమాట. అందుకే మోస్ట్లీ అందరూ రెడ్ కలర్లో డిఫరెంట్ షేడ్స్ అయినా కూడా అందరం రెడ్ కలర్లో వచ్చేసాము. ఇంకా వచ్చిన తర్వాత అందరికీ కుంకుమ బొట్టు పెడుతున్నారనమాట. పెట్టి ఇంకా ఇలా హారతి అనేది అయిపోయిన తర్వాత ఇంకా అందరం కలిసి కాసేపు టైం స్పెండ్ చేసి ఫొటోస్ అనేవి తీసుకున్నాము. మాకు అందరం కూడా హిందీ వాళ్ళు అలాగా డిఫరెంట్ లాంగ్వేజెస్ వాళ్ళు ఉన్నా కూడా అందరం కలిసే జరుపుకుంటాం అన్నమాట. సెకండ్ డే బ్లూ కలర్ అనమాట. సో అందరూ మోస్ట్లీ బ్లూ షేడ్స్లోనే ఉంటారు. అందుకేనో ఇంకా అన్ని పూజలే ఎందుకు అని నేను ఇలాగా కొన్ని డ్యాన్స్ వీడియోస్ అలా కొన్ని క్లిప్స్ని యాడ్ చేశాను అనమాట. అసలు ఏజ్ అనేది మర్చిపోయి అందరం ఇంకా ఏజ్తో అసలు సంబంధమే లేకుండా అందరం కూడా కలిసి చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ సెలబ్రేషన్స్ అనేవి జరుపుకుంటామన్నమాట. సో ప్రతిసారి పిక్స్ అనేవి మాత్రం మ్యాండేటరీగా చేసుకుంటాము. ఎందుకంటే మనకి మెమొరబుల్ అవే కదా. సో ఇది వచ్చేసి థర్డ్ డే అనమాట. థర్డ్ డే మేము ఉభయం ఇచ్చామన్నమాట. మీ సైడు ఉభయం అంటే ఏమంటారో నాకు తెలియదు. మా సైడ్ అయితే ఉభయం అనే అంటారు. అంటే పూజ జరిపించే వాళ్ళు ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు మంచిగా ప్రసాదాలు వాళ్ళకి నచ్చిన ప్రసాదాలన్నీ చేసుకొని వచ్చి దేవుడికి పూజ అనేది ఇలాగా చేస్తామన్నమాట. సో మా పూజ అనేది ఇలా జరిగింది. మా పూజ రోజు డ్రెస్ కోడ్ వచ్చేసి గ్రీన్ కలరు. అందుకే మోస్ట్లీ అందరూ గ్రీన్ కలర్స్లోనే ఇంకా ఇలాగ థర్డ్ డే మా పూజ అనేది చాలా బాగా జరిగింది. అదే రోజు అన్నదానం కూడా జరిగిందనమాట. ఇంకా ఇలాగ కొన్ని పిక్స్ మా చిక్కికి కూడా ఎంత క్యూట్గా ఉందో కదా. సో మా బిల్డింగ్లో పిల్లలు కూడా అస్సలు ఎంత బాగా కలిసిపోతారంటే అంత బాగా కలిసిపోతారనమాట. సో నా శారీ ఎలా ఉంది ఇది మీరు కానీ చూస్తే నేను ఆల్రెడీ ఒక వీడియోలో కట్టుకొని ఉంటాను. ఇంక ఇలాగ కొన్ని పిచ్చి పోజులన్నీ పెట్టి అంటే భక్తిగానేలేండి పూజలు అనేవి జరిపామన్నమాట. సో ఇలా జరిగింది మా థర్డ్ డే అనేది. పిక్స్ ఎలా ఉన్నాయి అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా థర్డ్ డే ఆల్మోస్ట్ అన్నదానాలన్నీ అయిపోయాయి అనమాట. ఇంకా అందరం కూడా ఇలాగ సెలబ్రేషన్ చేస్తున్నాం. నాది ఇంకా కాలేదు. మా ఇంటికి ఫ్రెండ్స్ వచ్చారు ఉభయం అని చెప్పాను కదా, దానికోసమని అరుణ్ వాళ్ళ ఫ్రెండ్స్ని అందరినీ పిలిచారు. అందుకని నాకు లేట్ అయింది. నేను వచ్చేసరికి సెలబ్రేషన్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. నేను ఇంకా తినలేదు అని తిన్న తర్వాత జాయిన్ అయ్యాను అనమాట. వీళ్ళందరూ ఇంకా చుట్టుపక్కల వాళ్ళు మా బిల్డింగ్లో వాళ్ళు అందరూ కలిపి చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాము. అస్సలు ఎంత బాగుంటుంది కదా. ఇలాంటి పండుగలు మనము అందరం కూడా కలిసి జరుపుకుంటే ఎప్పటికి కూడా మెమొరబుల్గా ఉంటుంది. అలాగే ఒకరి కోసం ఒకరు అన్నట్లు కూడా అనిపిస్తుంది నాకు. మీరైతే ఏమంటారు? ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత ఇది ఫిఫ్త్ డే అనమాట. ఫోర్త్ డే క్లిప్స్ నాతో మిస్ అయ్యాయి. ఇంకా నిమజ్జన రోజు అందరం కూడా ఇంకా నిమజ్జనకి వెళ్ళిపోయాము. అసలు ట్రాఫిక్ ఎంత ఉందంటే అక్కడ అంత ట్రాఫిక్ ఉందన్నమాట. చిక్కి మా ఇంట్లో పెట్టిన గణేశుడు అనమాట. అది దాన్ని పట్టుకొని ఉంది. పెద్ద క్రెయిన్స్ అన్నీ వచ్చేస్తున్నాయి విఘ్నేశ్వరుడిని నిమజ్జనం కోసం అనేది. మీరు మీ ఇంట్లో వినాయక చవితి అనేది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? అలాగే మీ స్ట్రీట్లో జరిగే అన్ని వాటికి మీరు పార్టిసిపేట్ చేశారా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. చాలా వినాయక చవితి అంటే మాత్రము ఎవ్వరు కూడా అసలు
వెళ్ళకుండా ఉండరు కదా, మిస్ అయ్యే ఛాన్సే లేదు. ఇంకా మన గణపతిని మనము ఇంకా నిమజ్జన చేసే ముందు ఇలాగా లాస్ట్ పూజలు అనేవి జరిపామన్నమాట. టెంకాయ కొట్టి దిష్టి తీసి ఇలాగా పూజలన్నీ జరిపిన తర్వాత నిమజ్జన అనేది చేశాము. ఇవాళ మీరు డ్రెస్ కోడ్ కానీ గమనిస్తే మనకి ఫుల్ వైట్ అనమాట. మోస్ట్లీ నిమజ్జన రోజు అంతా వైటే ఉంటుంది కదా. ఇంకా ఇలాగా హారతి అనేది ఇచ్చేసాము. అస్సలు క్రౌడ్ ఎంత ఉందంటే 5th డే చూడండి, అసలు ఎన్ని క్రేన్స్ పెట్టున్నారో, ఎక్కడ చూసినా అసలు ట్రాఫిక్ కూడా మొత్తం మామూలు ట్రాఫిక్ లేదు. మట్టి గణపతులను చూస్తుంటే నాకైతే ఎంత హ్యాపీగా అనిపిస్తూ ఉంటుందో. సో ఇలా సెలబ్రేషన్స్ అనేవి మా స్ట్రీట్లో, మా బిల్డింగ్లో ఇలా జరిగాయి. మీ స్ట్రీటు అలాగే మీ బిల్డింగ్లో ఎలా జరిగాయి అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. జై బోలో గణేష్ మహారాజ్కి జై.